సార్ మాది మనుగూరు మండలం అన్నారం గ్రామం సార్. నా పేరు కోరకట్ల కళావతి. మేము అన్నారం గ్రామంలో నివసిస్తున్నాం సార్. మా అన్నారం గ్రామం పేరు ఇసుక ర్యాంపు వచ్చింది సార్. గత 6 సంవత్సరాలుగా కొండాపురం కొమ్ముగుడిపోలు వాళ్ళు చేసుకుంటున్నారు. మాకు రీసెంట్గా ఈ మధ్య తెలిసింది కాబట్టి మాకు పని కల్పించాలి. పక్కన మా ఊరి పేరు మీద వాళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి మాకు కూడా ఏం పని కావాలని మేము వచ్చి వాళ్ళని నిన్నటి రోజున అడిగినప్పుడు రేపు ఉదయం 10 గంటలకు రండి, మేము కూడా మా గ్రామ సభ్యులందరినీ పెద్ద మనుషులను తీసుకొని వచ్చి మేము కూడా మాట్లాడతాం, మీకు ఏదో ఒకటి పని కల్పిస్తాం అనేసి అంటే మేము మా గ్రామంలో అందరికి ఇంటింటికి నైట్ చెప్పుకొని ప్రతి ఒక్కరు వచ్చి మేము ఇక్కడ లారీని ఆఫ్ చేసి మేము ఇక్కడ సైలెంట్ గా కూర్చున్నాం. వాళ్ళు వచ్చేసి అసలు మీకు ఇక్కడ ఏం సంబంధం ఉంది, మీరు ఎస్టీ వల్ల మీకు అధికారం లేదనేసి అని అందరూ కలిసి మా మీద పడి ముసలా వాళ్ళని చూడకుండా వయసు వాళ్ళని కూడా చూడకుండా ఎట్లా పడితే అలా కొట్టారు సార్. మాకు కావాల్సింది పని కావాలని మేము సమస్యగా మంచిగానే మాట్లాడటానికే వచ్చాం, కానీ వాళ్ళే ర్యాష్ గా మాట్లాడి వాళ్ళే రెచ్చగొట్టి వాళ్ళే తీరుగా కొట్టారు సార్ మమ్మల్ని. కాకపోతే ఈ వీడియో ద్వారా చూస్తున్న అధికారులందరూ కూడా మా అన్నారంలోని గ్రామస్తులందరినీ కూడా దృష్టిలో ఉంచుకొని మాకు ఇంటికి ఒక పనిని కల్పించాలని అధికారులందరినీ కూడా మేము వేడుకుంటున్నాం సార్. అది మనుగూరు మండలం అన్నారం సార్. మేము నిన్న 6 సంవత్సరాల క్రితం కొండాపురపల్లి కొమ్మగూడెం కోలు కలిసి అన్నారు పొలం జాయిన్ చేసుకొని వాళ్ళు పని చేసుకుంటారు సార్. అయితే మాకు పనులు లేక మేము అసలు ఒకళ్ళు పోతు సంటి పిల్ల తల్లితో ఉన్నాం సార్. పని లేక ఇక్కడికి వచ్చి మరి అన్నారం గ్రామం మాది కదా, మరి మేము కూడా వెళ్ళి అక్కడ వాళ్ళని కనుక్కుంటే మాకు పని కల్పిస్తారని మేము నిన్న దినమని ఇక్కడికి వచ్చినాం సార్. ఇక్కడికి వస్తే వాళ్ళు అన్నారు కదా, మేము నిన్న పొద్దున వచ్చిన వాళ్ళం మంచినీళ్ళు లేకుండా ఏం లేకుండా ఇక్కడ కూర్చుంటే వాళ్ళు సాయంత్రం పూట వచ్చేసి అన్నారు కదా సార్. ఏమన్నారంటే మేము సరిపడతాం, మా పెద్ద మనుషుల్ని మీ పెద్ద మనుషుల్ని వాళ్ళందరినీ 10 గంటలకు ఇక్కడ జాయిన్ చేసి అందరితో కలిసి మీకు పట్టాలు కట్టించే పని మేము ఒప్పచెప్తాం అనేసి అన్నారు సార్. అన్న తర్వాత మేము అందరం నైట్ ఇంటింటికి చెప్పుకొని వచ్చేసి ఇక్కడ ఉన్నాక వాళ్ళు 10 గంటల టయాన వాళ్ళందరూ ఆడవాళ్ళందరికి అసలు మీరు కోయాలకు పుట్టారా, మీకేం అవసరం అని మీరు ఇక్కడికి వచ్చారు, మీరు కోయోళ్ళు అంటే మేము అన్నాం కదా, మాది అన్నారం గ్రామం కదా, అందుకోసమే మాకు పని లేక మేము ఇక్కడికి వచ్చాము, మరి మీరు పని ఇస్తారని మీరు చెప్తున్నా కదా మేము వచ్చింది, మీరు చెప్పకపోతే మేము రాముగా అన్నాం సార్. అప్పుడు వాళ్ళందరూ చాలా మంది ఫస్ట్ ఏమో ఒక 20 మంది దాకా ఉన్నారు సార్. తర్వాత ఫోన్లు చేసుకొని ఆ ఊరందరినీ పిలిపించుకొని వాళ్ళందరూ ఏకమై వచ్చి అందరినీ ఒక ముసలమ్మని అయితే పడేసి కొట్టి కళ్ళజోడు బలగొట్టి ఆమెని మెప్పించుకొని ఆమెకు 1000 రూపాయలు ఎక్కడ చెప్పొద్దని 1000 రూపాయలు ఇచ్చారు సార్. తర్వాతలకి ఇంకొక ఆమెకి చేతికి మొత్తం గాయమై ముఖం మొత్తం ఇట్లా కొట్టినట్టు చేశారు సార్. ఇంకొక ఆమెనేమో చున్నీ వేసి లాగినట్టు అవన్నీ వీడియోలు ఉన్నాయి సార్. అవన్నీ అలా చేశారు సార్. మరి మేము పని కోసం వచ్చి వాళ్ళే రమ్మని చెప్పి వాళ్ళే మీకు పని ఇస్తామని చెప్పి మరి ఇలా చేశారు సార్. మీరందరూ చూస్తున్న జనాలందరూ అధికారులు గాని సార్లు గాని యజమానులు గాని ఎవరైనా సార్ మాకు పని కల్పించండి. అన్నారు పొలం ఎంతో బాధతో ఏది దుమ్ము వచ్చినా కూడా నీళ్ళల్లో అయితే సార్ మట్టి పడి ఇంత అద్దం ఉంటుంది, మాకు పని కల్పించండి, మేము కేవలం పని కోసమే వచ్చినాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.